నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే పెళ్లి చేసుకునేందుకు వయసుతో సంబంధం లేకుండా కేవలం ఆస్తి ప్రామాణికంగా తీసుకొని కొన్ని పెళ్లిళ్లు జరుగుతూ ఉన్నాయి. తాజాగా మనం చూసుకుంటే ఒక కువైటీ పౌరుడు తన యొక్క కూతురి ఫ్రెండ్నైతే పెళ్లి చేసుకోవడం జరిగింది. తన యొక్క కూతురు ఫ్రెండ్ మనం చూసుకుంటే రోజు అయితే తన ఫ్రెండ్ను కలవడానికి ఆ ఇంటికి వచ్చేది. ఇలా వచ్చి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో తన యొక్క కూతురికి చెప్పకుండా తండ్రి, తన యొక్క ఫ్రెండ్కు చెప్పకుండా కువైటీ అమ్మాయి మనం చూసుకుంటే ఆమెకు చెప్పకుండా వీళ్ళిద్దరైతే పెళ్లి చేసుకొని పక్కన సంసారం పెట్టడం జరిగింది. తెలియకుండా కొన్ని రోజులు ఇలాగే జరిగింది. తెలిసిన తర్వాత ఆ యొక్క ఫ్రెండ్ అయితే ఆ యొక్క అమ్మాయిని నిలదీయడం జరిగింది. నా యొక్క తండ్రిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు, వయసులో పెద్దవాడు కదా అని చెప్పేసి చాలా అడిగిన తర్వాత ఆ యొక్క అమ్మాయి ఎవరైతే ఉందో ఈ యొక్క కువైటీ కూతురు పైన కేసు పెట్టడం జరిగింది. నేను వాళ్ళ యొక్క నాన్నను పెళ్లి చేసుకున్నానని చెప్పేసి నన్ను ఎలా అంటే అలా తిడుతూ చిత్రహింసలకు గురి చేస్తూ ఉందని చెప్పేసి కేసు పెట్టడంతో ఆ యొక్క కేసు కోర్టు వరకు వెళ్లడం జరిగింది. పోలీసులు ఆ యొక్క కువైట్ మహిళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. కోర్టుకు వెళ్లిన తర్వాత అక్కడ నిజ నిర్ధారణ అయితే జరగడం జరిగింది. పోలీసులు విచారణ చేసిన తర్వాత తప్పు, ఇది ఫాల్స్ కేసు అని చెప్పేసి ఆ యొక్క కూతురు కేవలం ప్రశ్నించిందనమాట. ఇలా ఎలా పెళ్లి చేసుకుంటావని చెప్పేసి అలా ప్రశ్నించినందుకు నన్ను తిడుతూ ఉంది, చిత్రహింసలకు గురి చేస్తూ ఉందని చెప్పేసి కేసు పెట్టింది. ఇది దొంగ కేసు అని చెప్పేసి కేసు కొట్టివేయడంతో ఆ యొక్క కువైటీ అమ్మాయి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం కువైట్ లో ఈ యొక్క కేసు సంచలనంగా మారింది. ఎందుకంటే గాని కూతురు ఫ్రెండ్ను ఒక నాన్న పెళ్లి చేసుకోవడం కువైట్ లో బహుశా జరగడం ఇదే తొలిసారి ఉంటుందని చెప్పేసి రకరకాలుగా అయితే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. చిన్న అమ్మాయిలను కూడా చాలా మంది కువైటీలు పెళ్లి చేసుకున్నారు, కానీ కూతురు ఫ్రెండ్ను పెళ్లి చేసుకోవడం ఇదే మొదటిసారి అయి ఉండొచ్చని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.